అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్. ఎన్నికల కమిషన్కు ప్రభుత్వం సూచనలు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా ఇటువంటి తాజా మరియు జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను ఒక లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన పంచాయతీ ఎన్నికల హడావుడి. ఎన్నికల తేదీ ఫిక్స్ చేశారా? సో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి దశ పోలింగ్ అయితే ముగిసింది. మరో 2 విడతల్లో పంచాయతీలకు ఈ నెలలోని ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ప్రహసనం ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పంచాయతీ ఫైటింగ్ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు యాక్చువల్గా పంచాయతీ పాలక వర్గాలకు గడువు ఉన్నప్పటికీ 3 నెలలకి ముందుగానే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సెప్టెంబర్ నుంచి ఎన్నికలకు సన్నాహాలు అయితే చేస్తున్నారండి. తాజాగా ఎన్నికల సంఘం కీలక సమావేశం కూడా నిర్వహించింది. 1-2 రోజుల్లో రిజర్వేషన్స్ ఖరారు చేసి పంచాయతీ పోరుకు సిద్ధమవుతుందని చెబుతున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలను తక్షణం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు స్పష్టమైన సూచనలు చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్లో జనగణన ఉండడంతో ముందుగానే పంచాయతీ ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికల కమిషన్కు ఇప్పటికే వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిందని చెబుతున్నారు. అదేవిధంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారని సమాచారం కూడా వచ్చింది. ఇక ఎన్నికలు ఈవీఎం విధానాల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తుందండి. సో యాక్చువల్గా ప్రతి పంచాయతీ ఎలక్షన్స్ కూడా బ్యాలెట్ పేపర్ల మీద మనం ఓట్స్ అయితే వేసేవారం. సో ఇప్పుడైతే ఈవీఎంకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎంల మీద వేస్తాం కదండి, సేమ్ అలాగే ఈవీఎంల మీదే ఈ ఎలక్షన్స్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి ఇంకా అప్రూవల్స్ రావాల్సి అయితే ఉంది. సో ఇప్పటి వరకు పంచాయతీ స్థానిక ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి 4 విడతల్లో ఈవీఎంల రూపంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ సూచనల ప్రకారంగా ఎన్నికల కమిషన్ ముందస్తు ప్రక్రియలను పూర్తి చేయడంతో ఎన్నికల నిర్వహణ తేదీని ప్రకటించాల్సి ఉందని అంటున్నారు. ఏప్రిల్ వరకు పంచాయతీలకు గడువు ఉన్నప్పటికీ జనవరిలోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. జనవరిలో పండుగ ఉండడంతో ఆ నెలలో 20వ తేదీ తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందంటున్నారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 15 మధ్య ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని అంటున్నారు. ఆ సమయంలో ఎండలు తక్కువగా ఉండడం, పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వ ఆలోచనకు తగ్గట్టే ఎన్నికల కమిషన్ సైతం ఆ కాలంలోనే ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక షెడ్యూల్కు ముందు కొన్ని పంచాయతీల విభజన, కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసి పంచాయతీలను మున్సిపాలిటీలకు అప్గ్రేడ్ చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ నెలలోనే పంచాయతీలను విభజించి పాత పంచాయతీలతో పాటుగా వాటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అయితే తక్కువ సమయం ఉండడం వల్ల కొత్త పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయా అనే అనుమానం వ్యక్తమవుతుంది. మొత్తానికి ఎన్నికల కమిషన్ హడావుడి చూస్తుంటే వచ్చే నెలలోనే పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైనట్లే అంటున్నారు.